హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అని తెలుసుకుందాం. చాలామంది ఆచార్య చాణక్యుడి విధానాలను అవలంబించడం ద్వారా విజయం సాధిస్తారు. ఆచార్య చాణక్యుడి జీవితంలో విజయం సాధించడం గురించి చాలా విషయాలు చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వీటిని పట్టించుకునే వ్యక్తి డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితాన్ని గడపడానికి డబ్బు ఉండటం చాలా ముఖ్యం. ఆచార్య చాణక్యుడు కూడా డబ్బు గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ప్రతి వ్యక్తి తప్పనిసరిగా సంపదను కూడబెట్టుకోవాలి. కానీ చాలాసార్లు ఒక వ్యక్తి డబ్బును ఆదా చేయలేడు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏ ఏ విషయాలను గుర్తుంచుకోవాలని తెలుసుకుందాం. డబ్బును గౌరవించండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ డబ్బును గౌరవించాలి. ధనాన్ని గౌరవించే వ్యక్తి తన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బుని ఎప్పుడూ అవమానించకూడదు. డబ్బులు కింద పడేయడం, తొక్కేయడం వంటివి చేయకూడదు. ఇంట్లో శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి. ఆచార్య చాణక్యుడు చెప్పేదాని ప్రకారం ఇంట్లో పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల్లి ఆ లక్ష్మి ఇంట్లో మాత్రమే ప్రవేశిస్తుంది. అందుకే ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించాలి. పూజ చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఆనందాన్ని కాపాడుకోండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గొడవలు, కొట్లాటలు వంటివి లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. మాటలు మధురంగా ఉండాలి. ఆచార్య చాణక్య ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రసంగంలో మాధుర్యం అవసరం. ఎదుటివారి ముందు ఒక రకంగా, పక్కకి వెళ్ళిన తర్వాత మరో రకంగా మాట్లాడకూడదు. పక్కవారి గురించి చెడు మాటలు మాట్లాడకూడదు. మధురమైన మాటలు మాట్లాడేవారిని లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహిస్తుంది. పని ప్రదేశంలో అందరితో బాగుండాలి. ఆచార్య చాణక్య ప్రకారం కార్యాలయంలో ప్రతి ఒక్కరితో సమన్వయం పాటించేవారు త్వరగా విజయం సాధిస్తారు. అలాంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈ వ్యక్తుల జీవితంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండాలి. అవసరమైనప్పుడు వారికి సహకరించాలి. విరాళం ఇవ్వండి. మత విశ్వాసాల ప్రకారం దానం చాలా రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒకరి సామర్థ్యం మేరకు దానాలు చేయాలి. ధార్మిక గ్రంథాలలో దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. మనం ఎంత ఇస్తే లక్ష్మీదేవి అందుకు రెట్టింపు ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.